ఖడ్గగిరి అనే ఒక స్వేచ్ఛలేని రాజ్యంలో రాజులేని రాజకీయాలు జరుగుతుండగా, స్వేచ్ఛా ఊపిరి కోసం జనాలు నాలుగు గోడల మధ్య తలదాచుకుంటున్నప్పుడు, యుద్ధం ముందు రోజు వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని నింపడానికి అంతఃపురం నుంచి తానే స్వయంగా వచ్చింది ఆ రాజ్యపు రాణి. అలా రాజ్య సంచారంలో రాణి ఉండగా, ఒకవైపు యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుల గుర్రాల గుంపులు, మరోవైపు రాణి మీద ఎంతో ప్రేమ ఉన్నా అర్హత లేదని చెప్పలేక ఆగిపోయిన ఒక ప్రేమికుడు. ఆ యుద్ధంలో తాను కూడా ఒక సైనికుడయ్యాడు. విజయాన్ని వేడుకోవడానికి ఒక్కడే ఆలయానికి వెళ్ళాడు. అప్పుడే విరబూసిన ఒక రోజా పువ్వు స్వామికి సేవ చేస్తూ ఉండగా, బీభత్సమైన గాలికి పువ్వు రాలి అనుకోకుండా సైనికుడి చేతిలో పడింది. ఇంకా సమయం లేదని స్వామికి సెలవు కోరి ఆ రోజా పువ్వుని వెంట పెట్టుకుని రాజ్య సంచారంలో ఉన్న రాణి దగ్గరికి వెళ్ళాడు. ఆ చిట్టి రోజాకి రాణిని పరిచయం చేశాడు. ఆ పువ్వు రాణి చేతిలో పడగా మళ్ళీ ప్రాణం పోసుకుందో ఏమో కానీ రోజా పువ్వు అందం ఆకాశానికి అంటింది. కొనువూపిరితో ఉన్న ఆ పువ్వు రాణి తన తలలో గుచ్చగానే రోజా రాణిల ప్రేమ అంతరిక్షానికి తాకింది. చీకటితో పోటీ పడుతున్న సమయం, మరోవైపు యుద్ధానికి సిద్ధమవుతున్న సైన్యం. రోజాని తెచ్చిన ఆ సైనికుడు అంతా కలిసి రాణిని అంతఃపురంలో క్షేమంగా దింపడానికి వెంట వెళ్లారు. ఆ రాణి రోజా జంటలు చూసి దారిలో వెచ్చని వెన్నెల దిష్టికల్లు పడిందో ఏమో మరి. ఆ రాణి తలలో రోజా పువ్వుకి జ్వరం వచ్చినట్టు ఉంది పాపం. అంతఃపురానికి చేరక ముందే ఎక్కడో దారి మధ్యలో రాణి కుర్రల నుంచి జారుకుంది. కన్నీళ్లు పెట్టుకుంది ఆ చిట్టి తల్లి. నాకు ఆ రోజా కావాలి అంటూ సైనికుడిని అడిగింది. ప్రేమ అర్హత ఎలాగో లేదని ఆ సైనికుడు కనీసం రాణి కోసం ఆ రోజా పువ్వుని తిరిగి తీసుకురావాలని భయంగా రాణికి ధైర్యం ఇస్తూ బాధ్యతని అంగీకరించాడు. తిరిగి వస్తే ఆ రోజా పువ్వుతోని వస్తాను, లేదా యుద్ధ రంగంలో నా తలని అర్పిస్తానంటూ బయలుదేరాడు. ఆ సైనికుడికి అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది. ఒకవైపు యుద్ధ బేరి శబ్దాలు, మరోవైపు రోజా పువ్వు కోసం రాణి పెడుతున్న కన్నీళ్లు. భారాన్ని బాధ్యతని రెండింటిని భుజాన మోసుకుంటూ బయలుదేరాడు ఆ సైనికుడు. ఆ పువ్వు అదృష్టమో లేదా రాణిని చేరుకోవాలన్న ఆశయమో తెలియదు కానీ దారి మధ్యలోనే ఆ రోజా పువ్వు సైనికుడి కంటపడింది. తిరిగి వెళ్లి రాణికి పువ్వు ఇచ్చే సమయాన్ని అడ్డుగా రాజ్య యుద్ధ బాధ్యత అతనిని ఆపింది. కుడి చేతిలో కత్తిని, ఎడమ చేతిలో రోజా పువ్వుని పట్టుకొని అలాగే యుద్ధానికి బయలుదేరుతుండగా దారి మధ్యలో ఒక అందమైన సీతాకోక చిలుక కనిపించింది. ఆ పువ్వులో ఒక రెక్కను తుంచి దాని మీద ఒక భారాన్ని దించుకొని ధైర్యంగా ఉండండి రాణిగారు, రోజా నేను యుద్ధానికి వెళ్తున్నాం. రాజ్యానికి స్వేచ్ఛని నా కత్తితో, మీ కన్నీళ్ళకి స్వేచ్ఛని ఈ రోజా పువ్వుతో తిరిగి తీసుకొస్తానని రాసి ఆ సీతాకోక చిలుకకు కట్టి రాణికి ఉత్తరంగా పంపాడు. అలాగే ప్రయాణం సాగిస్తూ సైన్యం మొత్తం యుద్ధరంగానికి చేరుకుంది. వేల మంది సైనికులు ఆ యుద్ధంలో పాల్గొన్నారు. వందల మంది ప్రాణాలు త్యాగాలు చేశారు. ఇరువైపుల రాజ్యాలు కుప్పకొల్లిపోతున్నా లెక్క చేయకుండా ఆ సైనికుడు మాత్రం కత్తి పట్టుకున్న పిడికిల్ని వదలలేదు. పువ్వుని చేత పట్టుకున్న ఆ రాణి ప్రేమని అసలే వదలలేదు. మాట ఇచ్చినట్టే ఆ సైనికుడు మాత్రం ఒక్కొక్కరి గుండెల్లో కత్తి దింపుతూ పోతున్నాడు. అంతఃపురం చేరుకున్నాక రాణికి కథలు కథలుగా చెప్పడానికి ఆ యుద్ధ దృశ్యాలన్నీ రోజా పువ్వు కళ్ళారపకుండా అలానే చూస్తూ ఉండిపోయింది. ఆ వీరుడి పోరాటం. శత్రువులందరూ ఒక్కొక్కరిగా అంతరించిపోతున్నారు. ఒక గొప్ప యుద్ధం ఆ రోజు రాజ్యానికి స్వేచ్ఛ సమాధానం అయ్యింది. ఆ సైనికుడు రాజ్య బాధ్యతని, రాణి ప్రేమని రెండింటిని తిరిగి తీసుకొస్తూ ఖడ్గగిరికి చేరుకున్నాడు. పోరాటంలో కత్తి విరిగింది కానీ పువ్వులో ఒక్క రెక్క కూడా తొనగలేదు. సైనికుడిలా వెళ్లి వీరుడిలా తిరిగొచ్చాడు. ఈసారి రాణి కంట్లో నీళ్లు బాధతో కాదు, ఆనంద బాష్పాలతో నిండిపోయింది. ఆ రోజా పువ్వుతో రాణి కన్నీళ్లను తుడిచి తల వంచి కత్తితో తెచ్చిన రాజ్యాన్ని తనకి ఇవ్వగా రాణి ఆ రాజ్య బాధ్యతను సైనికుడికిచ్చింది. ఆ రోజు ఉదయం సూర్యకిరణాలతో రాజ్య స్వేచ్ఛ కాంతిని చూసింది. రాణి సైనికుల్లో తన మీద ఉన్న ప్రేమను చూసింది. రాజులు లేని రాజ్యంలో మొదటిసారిగా ఆ రాజ్యానికి ఆ సైనికుడే రాజయ్యాడు. రాణికి ప్రేమయ్యాడు. భవనమంతా ప్రేమతో, ప్రేమ అంతా రోజా పువ్వులో అది రాణి తలలో ఉండగా ఆనందానికి అందం తోడై ఆ రోజంతా అంబరాలు సంబరాన్నంటాయి. ఆట పాటలతో అలసిపోయిన ఆ రాణిని రోజా పువ్వు స్వయంగా చూసిన ఆ యుద్ధంలో సైనికుడి పోరాటాన్ని కథగా చెప్పి ఆ రోజు రాణిని నిద్రపుచ్చింది. ఆ రాత్రితో రోజా రాణిల కథ ముగిసింది. రాజా రాణిల ప్రేమ మొదలైంది.